వెల్కమ్ టు బెస్ట్ ఎంజీకే యూట్యూబ్ ఛానల్. నేను న్యూమరాలజిస్ట్ ముదిగంట గోపీకృష్ణ. ముందుగా మన సబ్స్క్రైబర్స్, తర్వాత దాన్ని ఇంకో పదం నేను నా ఫ్యాన్స్ అని కూడా వాడుతూ ఉంటాను. సబ్స్క్రైబ్ దాదాపు 5-6 మంది ఉన్నా కూడా అన్సబ్స్క్రైబ్ దాదాపు 10-15 వేల మంది దాకా ఉన్నారు. చూస్తున్నాను సరైన వాళ్ళు ఉన్నారు అక్కడ. దానిలో కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇంకా ఇక ఈరోజు వీడియో థంబ్నెయిల్ చూశారు కదా, న్యూమరాలజీ శిక్షణా తరగతులు, న్యూమరాలజీ ట్రైనింగ్ కోర్స్ ఆర్ న్యూమరాలజీ కోర్స్ ఏదనుకున్నా సరే కానీ ఈ నెలలో న్యూమరాలజీ ఫౌండేషన్ కోర్సు స్టార్ట్ అవుతుంది. ఇది ఆన్లైన్ కోర్స్. ఇదివరకైతే ఆఫ్లైన్లో దాదాపు 2,000 మంది ట్రైన్ అయ్యారు. ఇప్పుడు వచ్చేసి ఆన్లైన్. ఇది 13th బ్యాచ్. ఇది 12th బ్యాచ్ మొన్నే కంప్లీట్ అయింది. దీంట్లో న్యూమరాలజీ ఆసక్తి ఉన్నవాళ్ళు రోజు రోజుకు చాలా చోట్ల పెరుగుతున్నారు. ఒకళ్ళేమో న్యూమరాలజీ హాబీగా చేసుకొని ఎట్లాగైనా మీ వీడియోలు చాలా చూసామండి, నేర్చుకోవాలనుకుని ఒక హాబీగా ఉంటుంది. ఇంకొంతమంది అస్ట్రాలజీ లేదా పామిస్ట్రీ లేదా వాస్తు ఆ సైడ్ ఏదో చేసుకుంటూ, లేదా పర్సనల్ డెవలప్మెంట్, దాంతోపాటు న్యూమరాలజీ కూడా నేర్చుకొని ప్రాక్టీస్లో కూడా బాగుంటారు అనుకుంటారు. 2 రకాలుగా ఉంటాయి. బట్ మొత్తం మీద ఈ కోర్స్ అనేది ప్రొఫెషనల్గానే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రొఫెషనల్గా అంటే మరి ఏముంటాయండి అంటే, దీంట్లో ప్రింటెడ్ నోట్స్ ఉంటాయి. ఈ పదం వాడాను కాబట్టి. తర్వాత వాళ్ళకి టెక్స్ట్ బుక్ ఒకటి ఉంటుంది రెఫరెన్స్ కోసం. ఆ తర్వాత ఇయర్లీ సర్టిఫికెట్ అనేది ఇక్కడే ఉంటుంది మామూలుగా. తర్వాత ప్రింటెడ్ నోట్స్, సర్టిఫికెట్ ఇవి దీంట్లో ఉంటాయి ఇక్కడి నుంచి ప్రొఫెషనల్గా. అది వాడు మెటీరియల్ వరకు. ఈ మిగతా క్లాసులన్నీ కూడా ఒకే పద్ధతిలో, అంటే కోర్స్ అండ్ టైం అడుగుతారు మీరు. కోర్స్ వచ్చి 1 month కోర్స్ ఉంటుంది. ఎవ్రీ సాటర్డే అండ్ సండే వీకెండ్స్లో నైట్ 9 to 10:30. ఈ 2 రోజులు నైట్ ఎందుకు పెట్టామంటే, మోస్ట్లీ సండే ఆఫీసులు కానీ, మన ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ గవర్నమెంట్ కానీ హాలిడే ఉంటుంది. ఇక మిగిలింది ఓన్లీ సాటర్డే. ఆ సాటర్డే కూడా 9 to 10:30 ఎందుకు పెట్టామంటే, మనకు కొంతమంది ఫారిన్ నుంచి కూడా క్లయింట్స్ ఉన్నారు. సిడ్నీ నుంచి ఉన్నారు, యూఎస్ నుంచి ఉన్నారు, మిగతా ప్లేస్ నుంచి ఉన్నారు. వాళ్ళందరికీ బిజినెస్ మెన్ అయినా కూడా 8:30 క్లోజ్ చేస్తారు కాబట్టి ఒకరోజు సాటర్డే రోజు ఒక అరగంట ముందు క్లోజ్ చేసుకున్న 9 to 10:30 మా అందరికీ ఇది కన్వీనియంట్ ఉంది. ఈ 10-15 బ్యాచెస్ ఏవో జరిగి అందరికీ ఇది కన్వీనియంట్ ఉంది. ఇది రిగార్డింగ్ కోర్స్ అండ్ టైం నైట్ 9 to 1:30. తర్వాత ఇవన్నీ జరుగుతుంటే ఇంకో క్వశ్చన్ వాళ్ళకి వస్తుంది, సార్ ఇప్పుడు కంటిన్యూగా ఉంది, ఏదన్నా మనకు మ్యారేజ్ ఇష్యూ లేకపోతే వైఫై ఇష్యూ ఏదైనా వచ్చేదని ఒక సాటర్డే రోజు మేము క్లాస్ మిస్ అయ్యామనుకోండి అని అంటే, ఆల్రెడీ దీన్ని యూఎస్ సిస్టమ్ లేవంటారంటే ఒక కోర్సుని 1 month కోర్సు, 2 months కోర్సు, 6 months కోర్సు. ఇందాక మీకు అర్థం కాదు కూడా 1 month చెప్పాను కదా. 1 month అంతా కంప్లీట్ అయితే 1 month కోర్సు. 1 month మీకు డ్యూరేషన్ టోటల్. దీంట్లో మనము 8 days చేసుకుంటున్నాం. 4 Saturdays 4 Sundays 1.5 hour. అయితే నెంబర్ ఆఫ్ అవర్స్ అయితే చెప్తామో దీన్ని యూఎస్ భాషలో క్రెడిట్ అవర్స్ అంటారు. భూదేవ్ శర్మ అని అట్లాంటా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇద్దరు ఆఫ్లైన్లో ఎప్పుడు వచ్చారన్నమాట. సర్టిఫికేట్ చూపించాను. తర్వాత మీ కోర్స్ ఏంటంటే నేను చెప్పాను 12 hours 8 అండి. ఇంకో కోర్స్ ఏదైనా అడ్వాన్స్ ఉంటే 18 క్రెడిట్ అవర్స్ ఉంటున్నాను. కెన్ యూ రిపీట్ వన్స్ అగైన్ అన్నాడు. అంటే 18 hours క్రెడిట్ అవర్స్ అన్నారు అనమాట. యూఎస్ వాళ్ళు క్రెడిట్ అవర్స్. మన దగ్గర 3 నెలల కోర్సు, 1 year కోర్సు, 3 years కోర్సులు అంటూ ఉంటారు మన దగ్గర. ఇది తేడా. సో ఐ ఫాలో ఓన్లీ దట్ క్రెడిట్ అవర్స్ తీసుకుంటాం మనకు ఆ సబ్జెక్ట్ ఎంత కావాలి. ఇది ఏమవుతుందంటే కంపేర్ట్గా ఉండేటప్పటికీ 4 Saturdays 4 Sundays 1 month అనేటప్పటికీ అసలు మీకు ఎక్కువ గ్యాప్ కూడా ఏం రాదు. ఆటోమేటిక్గా కంటిన్యూటీ ఉంది. ఇప్పుడు అన్ని ఎక్స్పెరిమెంట్ రీసెర్చ్ కదా, మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు తీసుకుంటాం. కానీ మన సొంత ప్లాన్ దేంట్లో ఉండవు. అందరికీ ఏది కన్వీనియంటో అన్నది చూసుకుంటాం. ఇన్ కేస్ ఒకవేళ ఎప్పుడన్నా ఒక సాటర్డే నైట్ మిస్ అయ్యారనుకోండి, నెక్స్ట్ రోజు సండే రోజు ఆ సాటర్డే మొత్తం రికార్డ్ చేయని దాన్ని 2వ రోజు మీకు ఇచ్చేస్తారనమాట. చూసుకోవచ్చు, నెక్స్ట్ డే చూసుకోవచ్చు. సో మీకు ఆ కంటిన్యూటీ అనేది ఎక్కడ మిస్ అవ్వదు. ఇంతకీ ఇది నేర్చుకుంటే ఏం లాభం? ప్రతి నెల అంటే ఒకటేమో ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో, ఎందుకంటే నవ్ వీఆర్ అఫిలియేటెడ్ టు ఇంటర్నేషనల్ న్యూమరాలజీ ఫోరం, దానికి కూడా ఉందన్నమాట. దాదాపు 8 countries కూడా బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ దాంట్లో ఐఎమ్ ద ఎస్టీమ్డ్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ న్యూమరాలజీ ఫోరం. ఇది రీసెంట్ 2 years బ్యాక్. ఆల్రెడీ మనకు 2000 నుంచి వరల్డ్ రికార్డ్ ఉంది. 12 గంటల నిర్విరామ సంఖ్యాశాస్త్రావధానం, వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్, వితౌట్ ఈవెన్ గ్లాస్ ఆఫ్ వాటర్, వితౌట్ ఎనీ మూమెంట్. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ దాదాపు 12 hours పాటు టార్గెట్ 100 మందిని పెట్టుకుంటే 250 to 400 మందికి చెప్పడం జరిగింది. ఏది యువర్ నేమ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ అని పెట్టి, కొంతమంది లేని వాళ్ళు కూడా ఉంటారు, ఓన్లీ నేమ్ అట్లా చెప్పొచ్చు. సో మర్నాడు మొత్తం హిందూ ఈనాడు పేపర్లో హెడ్లైన్స్లో వేశారన్నమాట. ఏది వరల్డ్ రికార్డ్ కోసం చేశారు. సో దట్ ఈజ్ ఎనఫ్. మళ్ళీ ఇప్పుడు మనకు అఫిలియేషన్ వచ్చింది కాబట్టి లండన్ నుంచి జీనియస్ ఇంటర్నేషనల్ ఉంటుంది లండన్లో. సో ఇంటర్నేషనల్ జీనియస్ అనే సర్టిఫికేట్ కూడా మన ఎక్స్ గవర్నర్ గారు రోషే గారి చేత తీసుకోవడం జరిగింది. సో మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇక ఎవరికైనా నేనేం చెప్తుంటానంటే, ఇది న్యూమరాలజీ కోర్సు కాదు, ఇంకేదైనా మీరు యూట్యూబ్లో చూస్తే ముందు ఎక్స్పీరియన్స్ ఎంత, స్టాండర్డ్ ఎంత, ఈ రెండు చూసుకుంటారు.
ఇది 3 డికేడ్స్ 2.5 to 3 డికేడ్స్ ఉన్న సంస్థ ఎంజీకే న్యూమరాలజీ ఫౌండేషన్ హైదరాబాద్. దీంట్లో కమింగ్ టు ఈ క్లాస్లో కనుక చూసుకుంటే 2000 మందిని ఆఫ్లైన్లో ట్రైనింగ్ చేయడం జరిగింది. ఎవరెవరు దాంట్లో వచ్చి ఉంటారు అని అంటే మామూలుగా న్యూమరాలజీ క్లాస్ అంటే ఏ ఇంటర్మీడియట్ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, హౌస్ వైఫ్లు అనుకుంటారు. దీంట్లో అడ్వకేట్స్ వచ్చారు. హైదరాబాద్ దానికి మెట్రో ఉంది కదా, దాన్ని ఎండి మై స్టూడెంట్, ఇది బర్జర్ కంపెనీ ఆఫ్ యూఎస్. ఇక్కడ మళ్ళీ ఎల్ఎన్టీ ఉంది, అది వేరు. తర్వాత అడ్వకేట్స్ దీంట్లో వచ్చారు. తర్వాత అస్ట్రాలజీలో ఎంఏ అస్ట్రాలజీ ప్లస్ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఉన్నారు. టీవీలో 2-3 చెప్పేవాళ్ళు కూడా మన స్టూడెంట్స్. ఇక్కడ నేర్చుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళారు అండ్ అస్ట్రాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉందన్నమాట. అలాగే అడ్వకేట్స్ అయిపోయారు. తర్వాత కొంతమంది డాక్టర్స్ దీంట్లో ఉన్నారు. సో ఇంకా ఎడ్యుకేషన్ వైజ్ వస్తేనేమో ఎంబీఏ, ఎంఈడి దాంట్లో ఉన్నారు. అండ్ ఐటీ దాంట్లోకి వస్తే ఐటీ వాళ్ళు కూడా ఫారెన్లో ఇక్కడ ఉన్నారు. ఐటీ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీ ఈజ్ అకాడమిక్, మేము ఉద్యోగం కోసం, నాట్ ఫర్ ఇన్కమ్. కానీ న్యూమరాలజీ అనేది ఇది ఒక క్రేజ్ సబ్జెక్ట్, నేర్చుకోవాలని అని చెప్పారు. సో ఇలాంటి విఐపీలు కూడా దీంట్లో నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అస్ట్రాలజీ మరి ఎంఏ అస్ట్రాలజీ పిహెచ్డి అంటే మరి ఆ రంగం వేరు కదా, హైలీ క్వాలిఫైడ్ దీంట్లో ఉన్నారు. అలాగే కాలేజ్ ప్రిన్సిపల్స్, తర్వాత హై స్కూల్ హెడ్ మాస్టర్స్ ఉన్నారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్స్, కాలేజ్ ప్రిన్సిపల్ దీంట్లో ఉన్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ డైరెక్టర్ దీంట్లో ఉన్నారు, జర్నలిస్ట్ కూడా దీంట్లో ఉన్నారు. జర్నలిస్ట్ కూడా ఇప్పుడు జీ టెలిఫిల్మ్లో అతను ప్రోగ్రామ్ డైరెక్టర్ ఉంటారు, చీఫ్ బ్యూరో, అతను కూడా లాస్ట్ బ్యాచ్లో స్టార్ట్ అయ్యారు. ఇదివరకు కొన్ని ఛానల్స్లో కూడా మనకు రిపోర్టర్స్, తర్వాత జర్నలిస్ట్ కూడా కొంతమంది ఉన్నారు. సరే, జర్నలిస్ట్ కన్నా స్పెషల్ కేటగిరీ, వాళ్ళు ఇప్పటికి కూడా జాయిన్ కావచ్చు వాళ్ళకి, ఎనీ జర్నలిస్ట్. సో ఇది మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఇదనమాట. ఇక ఫీడ్బ్యాక్ ఎలా ఉంది దీనికనంటే, నేర్చుకున్న తర్వాత ఎవరు చేస్తారు ఏంటి సార్, వాటి మెయిన్ బెనిఫిట్ 2 మాటలో చెప్పండి అంటే, ఇది నేర్చుకుంటే మనం ముందు ఇట్లేంది ఏ పని చేయకూడదు కదా. 1 month కోర్స్ తర్వాత ఏమిటంటే, ఒకటి న్యూమరాలజీని సిన్స్ 2.5 decades నుంచి ఏం చెప్తున్నానంటే, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిపీటెడ్లీ, నథింగ్ బట్ సైకాలజీ అని చెప్తున్నాను. ఈ యాంగిల్లోనే ఇది ఉంటుంది కాబట్టి ఇది నేర్చుకున్న తర్వాత ముందు మీలో కొంత మార్పు వస్తుంది. న్యూమరాలజీ అంటే నువ్వు మహారాజు అని చెప్తాను అనమాట. ఈ మొత్తం క్యారెక్టర్స్ కానీ అవి కానీ మొత్తం మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత మీలో కొంత మార్పు వచ్చేస్తుంది. ఎలాంటి మార్పు వస్తుందంటే, నో మైన్ ఇస్ పర్ఫెక్ట్ అని ఒక ప్రిన్సిపల్ ఉంది. అంటే అర్థమైంది, ఈవెన్ దేవుళ్ళకి కూడా, ఈవెన్ శివుడికి కూడా అందరిని నమ్మి వరాలు ఇచ్చేది ఉంటుంది. అలాంటి మనకి కొంతమంది కొన్ని ఉంటాయి, ఒకరికి పొగిడితే పెడతారు. రకరకాల కొన్ని వీక్ పాయింట్స్ 1 or 2 ఉంటాయి, మ్యాక్సిమం 80% ప్లస్ పాయింట్స్ ఉంటాయి. దీంట్లో మీ ప్లస్ పాయింట్స్ ఏంటో మీకు తెలిసిపోతుంది. ఓహో, నాకు ఇంత పవర్ ఉందా అని తెలిసిపోతుంది. అట్లాగే మనకి ఏదో చిన్న ఆవగించేంత వీక్ పాయింట్స్ ఉంటుంది. దీన్ని ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తే ముందు మీ లైఫ్ ఫ్యూచర్లో ఏంటంటే ఈ వీక్ పాయింట్లో కూడా ఉంటుంది. మీరు పొగిడితే పెడితే డబ్బులు ఇదైపోతుంది. మీకు ఇమీడియట్గా కొన్ని సిచ్యువేషన్లు ఇమీడియట్గా ఎమోషన్స్ వచ్చి చంపాయలు కొట్లంత కోపం వచ్చేస్తుంది. అక్కడ బాబు మళ్ళీ ఇట్లా కంట్రోల్ అనుకోండి బ్రహ్మాండం. సో కొన్ని సందర్భాల్లో మీరు ఇలా కంట్రోల్ చేసుకోవాలని చెప్తాం. ఇట్లాంటి ముఖ్యమైన పాయింట్స్ 1 and only న్యూమరాలజీ మట్టుకే చెప్తుంది. 1 and only. ఇంకా మన దగ్గర తక్కువ ఉంది. ఫారిన్ బుక్స్ కింద చెప్తే మొత్తం ఎనాలిసిస్ అది. మీరు లో షో గ్రేడ్ చూసినా కూడా టోటల్ ఎనాలిసిస్ దాంట్లో ఉంటుంది. కాబట్టి మనం ఈ ప్రత్యేక పద్ధతులు ఇస్తాం కాబట్టి ఫస్ట్ బెనిఫిట్ మీకు. తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి బయట. అంటే ఎందుకు వస్తుంది అంటే, ముందు మనం ఎవరిని అండర్స్టాండ్ చేసుకోకపోవటం. ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీ ఇంట్లో మెంబర్స్, అన్నో తమ్ముళ్ళు ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళందరూ మీకు ఈజీగా అర్థమైపోతారు. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, మనతో ఎట్లా చేయాలి, ఇంకా మనం ఇంటిమేట్స్ ఎట్లా పెంచుకోవాలి, దీంట్లో తెలిసిపోతుంది. ఇక నెక్స్ట్ మీరు బయట వ్యాపారస్తులు కావచ్చు, లేదా ఉద్యోగస్తులు కావచ్చు, అక్కడ మీ క్లయింట్స్, తర్వాత మీ బాస్, వాళ్ళతోనే ఎలా డీల్ చేయాలి, వాళ్ళ పేరు చెప్పగానే మీకు తెలిసిపోతుంది. సో వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా, అమికబుల్గా డీల్ చేయొచ్చు. దీనివల్ల దీని పిఆర్ కూడా అంటే పబ్లిక్ రిలేషన్స్, అదో పెద్ద కోర్సు. హెచ్ఆర్, అది కూడా హ్యూమన్ రిలేషన్స్, ఇన్ని ఇన్బిల్ట్ దీంట్లో ఉంటాయి. దీనివల్ల మనకు అమికబుల్గా ఉంటుంది, ఇంట్లో అండర్స్టాండ్ చేసుకోవచ్చు. బయట మీరు సమాజంలో పోయినప్పుడు అండర్స్టాండ్ చాలా ఎమికబుల్గా ఉంటుంది. కోపాలు, తాపాలు, ఎమోషన్ దీంట్లో ఉండదు. మళ్ళీ మనకి ఎప్పుడో టైం వచ్చారు సార్, మీ కోపం వచ్చి ఏం చేస్తారంటారు. మనకి ఎదుటి వాళ్ళ పని ఉన్నప్పుడు, మనకు ఆన్ జరుగుతున్నప్పుడు సైలెంట్గా ఉంటారు. తర్వాత ఎవరో అట్లా కనుక ఎవరన్నా మన పాయింట్అవుట్ చేశారనుకోండి, ఆ సందర్భం ఇంకో సందర్భం వచ్చినప్పుడు కూర్చోబెట్టి చక్కగా క్లాస్ తీసుకోవచ్చు. ఆ రోజు మీటింగ్ ఉంది, అర్జెంట్ ఉంది, ఇప్పుడు చెప్పండి అని చెప్తామంట. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది బాగుంది చెప్పి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదొకటి. రెండోది ఏమవుతుంది, మీరు బయట కొన్ని పనులు అవుతాయి అనుకోండి, బయట ఆఫీస్లో కొన్ని చోట్ల వెళ్ళిపోతారు. మీకు ఎప్పుడైతే ఈ కీవర్డ్స్ ఇదంతా కీ నాలెడ్జ్ ఉంటుందో, బయట కొన్ని పనులు కూడా మీకు ఎవ్వరికి బతిమలాడకుండా, లేదా వాడిని భయపెట్టకుండా, నా పని చేసి పెట్టు, ప్లీజ్ చేయండి సార్, ఇవి చేయకుండా మీరు సిస్టమేటిక్గా వెళ్ళి పనులు కూడా చాలా మందికి అయిపోతాయి. దీంట్లో అట్లా పర్సనల్ సందర్భించిన అనేక అంశాలు దీంట్లో ఉంటాయి. అది క్లాస్లో ఎవరైతే జాయిన్ అవుతారో అటు సందర్భాలను చెప్పడం జరుగుతుంది అక్కడి నుంచే. సో ఈ మధ్య దగ్గర చాలామంది ఇంట్రెస్ట్ అంటే ఒక కమ్యూనికేషన్ కూడా ఇచ్చాం అందరికీ. అడ్వర్టైజ్మెంట్ మేము ఎప్పుడు చేయను, యాడ్స్ వచ్చి అవన్నీ ఉండకూడదు. ఇప్పుడు విరాళ మాటకే చెప్తున్నాను, అడ్వర్టైజ్మెంట్ చేయకుండా ఓన్లీ కమ్యూనికేషన్ ఇచ్చేస్తే, ఇప్పుడు ఎంతోమంది ఇండియా అండ్ అబ్రాడ్లో 2.5 decades కాబట్టి విఐపి క్లయింట్స్ ఉన్నారు. ఆ క్లయింట్స్కి కూడా చాలామందికి కమ్యూనికేషన్ లేదు. సార్ మీరు ఆన్లైన్ క్లాసులు పెట్టి కమ్యూనికేట్ చేయండి ఏదో ఒక చోట.
దానివల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ కనెక్ట్ అవుతారు. అందుకోసమని కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వీడియో చేయటం జరుగుతుంది అక్కడి నుంచి ఈ నెలలో. ఇవి మొత్తం టోటల్ వివరాలు. ఇంకేమైనా డౌట్లు ఉన్నా డైరెక్ట్గా దీంట్లో అసిస్టెంట్ వాళ్ళు ఎవరు న్యూమరాలజీ కోర్స్ కాబట్టి ఎవరు మీతో మాట్లాడరు, డైరెక్ట్ మీ కెన్ కాంటాక్ట్ మీ. వాట్సాప్ నెంబర్ ఎక్కడ ఉంది, వాట్సాప్లో పెట్టండి. ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ సో అండ్ సో, ఐ వాంట్ డీటెయిల్స్ పెడితే మీకు వాట్సాప్లో వస్తుంది. వాట్సాప్లో వచ్చిన తర్వాత ఇంకా డౌట్ వస్తే జస్ట్ యూ కెన్ కాల్ మీ, మీకు అందరికి చెప్తాను. సో ముందు మనందరూ కూడా సబ్స్క్రైబర్స్కి, దీంట్లో ఉన్న వాళ్ళకి, చాలామంది నేర్చుకున్న ఉత్సాహం ఉన్న వాళ్ళకి, ఇంటర్ పిల్లలందరూ కూడా వెల్కమ్. మోస్ట్ ఆఫ్ ది అస్ట్రాలజర్స్ ప్రాక్టీస్ వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. కొసమెరుపు ఇంకోటి ఏముందంటే, బాంబే, ఢిల్లీ, కలకత్తా ఈ మధ్య 2 times ఇంటర్నేషనల్ సెమినార్కి వెళ్ళాను కాబట్టి అక్కడ కొంతమంది వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 10 to 15 years నార్త్ ఇండియాలో అస్ట్రాలజీ ప్రాక్టీస్ చేస్తున్నారు కొంతమంది. ఎప్పుడైతే అక్కడ సెమినార్లో పవర్ పాయింట్ వేసి నేను కొత్త పాయింట్స్ అంట్లో చెప్పాను, వాళ్ళ తర్వాత వచ్చి సార్ మాకు కూడా ఆన్లైన్ క్లాసులుగా ఉన్నారు, ప్రాక్టీసింగ్ న్యూమరాలజిస్ట్. ఇక్కడ ఎంఏ అస్ట్రాలజీ అయిపోయారు, వాళ్ళకి ఎలాగో సబ్జెక్ట్ మొత్తం వచ్చు. ఇది కూడా కలుపుకుంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాడు చెప్పొచ్చు అనమాట. అక్కడ వాళ్ళు ఏమన్నారు, ఐ వాంట్ క్లాస్ అన్నారు. ఇంతవరకు ఈ న్యూమరాలజీ క్లాసులు కానీ మా వీడియోలు కానీ తెలుగులో ఉండేవి, వీడియోస్ తెలుగులో ఉంటాయి. ఈ క్లాసు ఇంగ్లీష్ టు తెలుగు ఉంటుంది. మరి పూర్తిగా సోఫిస్టిక్ ఇంగ్లీష్లో క్లాస్ ఉండేవాడికైనా అర్థమైపోతుంది. దీంట్లో కొంతమంది తెలుగు మీడియంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, పూజారులు ఉన్నారు, పౌరోహితులు ఉన్నారు, అస్ట్రాలజర్స్ ఉన్నారు, చాలామంది ఉంది దాంట్లో. వాళ్ళందరికీ చాలా హ్యాపీ. సరే అస్ట్రాలజీతో పాటు నేర్చుకోవడం చాలా బెనిఫిట్ అయిందని నేర్చుకున్న వాళ్ళంతా కూడా. సో అక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, అమ్మకు సికాన్ అంటే మనకు ఇంగ్లీష్ హిందీ ఇక్కడ లేదు కదా. కాబట్టి రాబోయే జూన్లో వాళ్ళకి కూడా బాంబే, ఢిల్లీ కాబట్టి ఇన్ఫార్మ్ చేశాను. ఎవరైతే న్యూమరాలజిస్ట్ ఉన్నారో నార్త్ ఇండియన్స్, దోస్ నో హిందీ అండ్ ఇంగ్లీష్, వాళ్ళకి ఇంగ్లీష్ టు హిందీలో ఆల్రెడీ హిందీ వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. ఆ హిందీ వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. అంక్ జ్యోతిష్ ఎంజీకే అని ఉంటుంది ఆ వీడియో పేరు. బెస్ట్ ఎంజీకే మంది అంక్ జ్యోతిష్ ఎంజీకే. దాంట్లో చూశారు వాళ్ళు. చూసిన తర్వాత సార్ మీ హిందీ బాగుంది, మాకు బాగా అర్థమవుతున్నారు. కాబట్టి ఇక ఫ్యూచర్లో సెకండ్ స్టెప్ ఏంటంటే న్యూమరాలజిస్ట్లకే ఈ ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. 10 to 15 years ఉంది. ఇంకో చిత్రం ఏంటంటే, ఢిల్లీలో ఒక ఆమె గిన్నిస్ రికార్డు కూడా ఉంది ఆమెకి. గిన్నిస్ రికార్డ్ అంటే ఆలోచించండి, 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. నై సాబ్ క్లాసెస్ में बहुत सीखना है हमको, बहुत टिप्स होना चाहिए आपको అని చెప్పింది. అంటే కమర్షియల్ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు. సో అది కూడా జూన్లో జరుగుతుంది. ప్రస్తుతం మనకు మన తెలుగు వాళ్ళకి ఎక్కడున్నా సరే, లెట్ ఇట్ బి ఏపీఆర్, తెలంగాణ, బాంబే, ఢిల్లీ ఆర్ ఎనీ ఫారెన్, అందరూ దీంట్లో జాయిన్ కావచ్చు. జూబ్ అంటే నేను చెప్పక్కర్లేదు, ఎనీబడీ కెన్ జాయిన్. సో ఇట్లు మీ ముదిగొండ గోపికృష్ణ.